ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. గెస్ట్ లెక్చరర్స్ జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలపైన వినతిపత్రం అందించారు. ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్న కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం ఎంటీఎస్ లెక్చరర్ల మాదిరిగానే కాలేజీ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో 3-man కమిటీ ఓపెన్ పిటిషన్ ఇంటర్వ్యూ డెమో పీజీ మెరిట్స్ మార్కుల ఆధారంగా ఎంపికయ్యాము. ఎంటీఎస్ లెక్చరర్లు సైతం గతంలో పార్ట్ టైం లెక్చరర్లుగా ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్ల మాదిరిగానే పీరియడ్ విధానంలో పనిచేయగా ఆనాటి ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఎంటీఎస్గా మార్చి ఉద్యోగ భద్రత కల్పించారు. ప్రస్తుతం పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లలో దాదాపు చాలామంది ఏజ్ బార్ అయ్యి ప్రస్తుత పోటీ పరీక్షలకు అనర్హులుగా ఉన్నారు. మేము మా కుటుంబాలు అంతా 11 ఏళ్లుగా ఆధారపడి ఉన్నాము. ప్రస్తుతం మా ఉద్యోగాలపైనే తమరు మాకు ఉద్యోగ భద్రత కల్పించగలరని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. వెయిటింగ్ ఇచ్చేది బట్ జనరల్ స్టడీస్ అవుట్ ఆఫ్ మేము చేయలేకపోయాం. ఎందుకు అంటే మేమంతా పిల్లల దగ్గరే ఉంటాం. జూనియర్ కళాశాలల్లో విద్యా బోధన తోడ్పడుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ లెక్చరర్సే కానీ అట్లా గెస్ట్ లెక్చరర్స్ కానీ వారికి ఉద్యోగ భద్రత కల్పించడం ఒక విధంగా ప్రభుత్వం బాధ్యత భావించాలి. సరే, కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులేట్ చేయడానికి ఏదో ప్రభుత్వం కూడా రోజుకోదు. గెస్ట్ లెక్చరర్స్ సంబంధించి ఏదైతున్నదో ఇంతలో ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఇప్పుడు నూతనంగా నియామకం కాబడేటువంటి ఒక ఈ జూనియర్ లెక్చరర్స్తో ఏదైతుందో ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్స్గా పనిచేసేటువంటి ఒక బోధకులు అందరూ కూడా డిస్ప్లేస్ అయ్యేటువంటి ఒక మరి పరిస్థితి ఎదురవుతుంది చెప్పడం. మరి ఇటువంటి పరిస్థితుల్లో గెస్ట్ లెక్చరర్స్గా ఇంతకాలం దాదాపు గత దశాబ్ద కాలం సేవలు అందించినటువంటి వీరికి కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా వారికి ఉద్యోగ భద్రత కల్పించడం జరుగుతుందో ఆలోచించి మరి వీరిని కూడా ఏదైతుందో వీరికి ఉద్యోగ భద్రత కల్పింప చేయబడే విధంగా తోడ్పడాలి. వారి యొక్క సేవలను ఏదైతుందో కొనసాగింపజేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇబ్బంది గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఇంతపూర్వకంగా కూడా ప్రభుత్వాన్ని నివేదించడం జరుగుతుంది. తప్పకుండా ప్రయత్నిస్తాం.